సీనియర్ న్యాయవాది, మానవ హక్కుల యాక్టివిస్ట్ మేనకా గురుస్వామి భారత పార్లమెంట్లో చరిత్ర సృష్టించారు. ఆవిడ తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యంగా ఇది ఒక ప్రగతిశీల అంటే ఒక ప్రోగ్రెసివ్ ఐడియా, ప్రోగ్రెసివ్ థాట్ ఆవిడ చేయటం అనేది చాలా మంది చెప్పుకుంటున్నారు. దానికి ప్రధానమైన కారణం భారతదేశంలో తొలిసారిగా క్వీర్ అంటే ఎల్జిబిటి క్యూ స్వలింగ సంపర్కుల్లో ఆవిడ తనకు తానే బహిర్గతంగా ప్రకటించుకున్నారు. షీఈ్ అ క్వీర్ అని చెప్పి. ఆవిడ ఇప్పుడు భారత పార్లమెంట్లో రాజ్యసభలో ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసం ఇప్పటి వరకు కూడా యాజ్ అ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఆవిడ పోరాడారనమాట. ఆవిడ చాలా కేసుల్లో అద్భుతంగా పోరాడారు. ఆవిడ వయసు మేనకా గురుస్వామి వయసు 51 సంవత్సరాలనమాట. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆవిడకి టికెట్ ఇచ్చి రాజ్యసభ ఎంపీ చేసిందనమాట. దీంతో ఆవిడ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం కూడా చేశారనమాట. ఇక్కడ మనం చూస్తే మేనకా గురుస్వామి చాలా వివక్షాపూరితమైన చట్టాలు కావచ్చు, పాలసీస్ కావచ్చు, వాటికి వ్యతిరేకంగా చాలా పోరాడారు సుప్రీంకోర్టులో. మేనకా గురుస్వామి 1974లో హైదరాబాద్లో జన్మించారు. ఆవిడ తండ్రి మోహన్ గురుస్వామి ఆర్థిక మంత్రిత్వ శాఖకు మాజీ సలహాదారు. అదేవిధంగా మేనకా గురుస్వామి 1997లో నేషనల్ లా స్కూల్ నుంచి లా డిగ్రీ పొందారు. తర్వాత సుప్రీంకోర్టు లాయర్గా చాలా అద్భుతమైన ప్రాక్టీస్ చేశారనమాట. ముఖ్యంగా కొన్ని కేసులు ఏదైతే ఎల్జిబిటి రైట్స్ గురించి ఉన్నాయో సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ అప్పట్లో ఏదైతే అన్యాచురల్ అఫెన్స్ ఉందో ఎల్జిబిటి రిలేషన్షిప్స్ క్రైమ్ కాదని ఆవిడ సుప్రీంకోర్టులో చాలా గట్టిగా వాదించారనమాట. 2018 సంవత్సరంలో స్వలింగ సంపర్కుల హక్కుల కోసం ఏదైతే సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ ఉందో దాన్ని స్వలింగ సంపర్కులకు వర్తించుకుని అంటే అన్యాచురల్ అఫెన్స్ ఎవరైతే ఎల్జిబిటి క్యూస్ ఉంటారో వాళ్ళ రిలేషన్షిప్స్ క్రైమ్ కాదని చెప్పి ఆవిడ చాలా గట్టిగా సుప్రీంకోర్టులో వాదించారనమాట. అంతేకాదు విద్యా హక్కు చట్టంలో కూడా ఆవిడ కీలక న్యాయవాది. ఇలా చాలా ఇంపార్టెంట్ కేసెస్లో ఆవిడ కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు రాజ్యసభకు ఆవిడ వెళ్ళారు. నిజంగా మేనకా గురుస్వామి గారి యొక్క వయసు పార్లమెంట్లో రావాలి. ఆవిడ అనేక మంది హక్కుల కోసం పోరాడాలని కోరుకుందాం.